అంటే ఫస్ట్ డే కొంత బజ్ అయితే వచ్చింది ఓవరాల్‌గా. అంటే సెకండ్ హాఫ్ బావుందని, లాస్ట్ 40 నిమిషాలు బావుందని, లాస్ట్ 20 మినిట్స్ ఏడిపిచ్చేసాడని అలాగా వచ్చింది. ఈవెన్ ఆహ్, వాళ్ళ ఇంటిలో ఉండే మిత్రశత్రువు లాంటి మంచు మనోజ్ గూడా ఇంత బాగుంటది అనుకోలేదు నేను. ప్రొటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ గూడా ఏడిపిచ్చాడు. మెయిన్ లీడ్ అన్నాడు. మెయిన్ లీడ్ గూడా చాలా బాగా చేశాడని వాళ్ళ అన్న గురించి మాట్లాడాడు. ప్రభాస్ గురించి చెప్పారు. ఇంక ప్రభాస్ గురించి అందరూ కూడా బాగా చెప్పారు. రివ్యూలు కూడా ఓవరాల్‌గా నేను ఒక 15 రివ్యూస్ చూసుంటే అందులో దాదాపు 10, 12 రివ్యూస్ 3 పైనే ఇచ్చారు. ఎవరో తక్కువ మంది మాత్రమే 3 కంటే తక్కువ ఇచ్చినోళ్ళు. ఓవరాల్‌గా 3 ఇచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో కానీ అది ట్రాన్స్లేట్ అయిందా లేదా? అంటే ఎప్పుడైనా కూడా రివ్యూలు బాగున్నాయా లేదా అనే కంటే కూడా కలెక్షన్లు చెప్తాయి. కలెక్షన్లు అబద్ధం చెప్పవు కదా! కలెక్షన్లే చెప్పాలి ఫైనల్‌గా. సినిమా బాగుందా లేదని నువ్వు నేను అనుకుంటే కుదరదు. కలెక్షన్ డబ్బులు ఎంత వచ్చింది? ఎప్పుడైనా హిట్ ఆర్ ఫ్లాప్ అనే దానికి క్రైటీరియా ఏంటి? డబ్బులే. నువ్వు 100 కోట్లు పెడితే 100 కోట్లు దాటి వస్తే అది నీకు సినిమా బాగా ఆడినట్టు. 100 కోట్ల లోపల వస్తే సినిమా ఫ్లాప్ అయినట్టు బేసిక్‌గా. అంతేగాని ఎవరేమనుకుంటున్నారు అనేది క్రైటీరియా కాదు. కాబట్టి ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే శాక్ నిల్క్ అనే ఒక సైట్ ఉంది. ఈ శాక్ నిల్క్ అనే సైటు ఎవ్రీడే ఇట్లాంటి సినిమాలకి డీటెయిల్గా బాక్స్ ఆఫీస్ లెక్కల్ని ఇస్తూ ఉంటుంది. ఇది బాగా స్టాండర్డ్ వెబ్సైట్ అనమాట. వీళ్ళు ఇస్తుంటారు. ఆ సైట్ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళందరూ కూడా రాస్తుంటారు. దాన్ని నేను కూడా అదే చెప్తున్నా. సో నిన్న కూడా నేను చెప్పాను. నిన్న ఆక్యుపెన్సీ ఏంటంటే ఫస్ట్ డే ఆక్యుపెన్సీ, ఫ్రైడే ఆక్యుపెన్సీ తెలుగు రాష్ట్రాల్లో 55 పైన ఉంది. 55% పైన ఆక్యుపెన్సీ ఉంది ఓవరాల్గా. మామూలుగా మార్నింగ్ చాలా తక్కువ ఉంది. నైట్ షోకి 69% వరకు వెళ్ళింది. అంటే పెరిగింది, మౌత్ టాక్ని బట్టి పెరిగింది. నిన్న ఫ్రైడే యాక్చువల్గా నిన్న వీకెండ్. నిన్న మామూలుగా అయితే పెరగాలి, 55%కి పెరగాలి. కానీ ఈ సైట్ చెప్తున్న దాని ప్రకారం నిన్న తెలుగు రాష్ట్రాల్లో 44.4% పడిపోయింది కలెక్షన్. 55% నుంచి 10%, 11% ఆక్యుపెన్సీ రేటు తగ్గిందనేది ఈ సైట్ చెప్తున్నారు. తర్వాత తమిళ్లో ఇంకా ఘోరంగా ఉంది. 19.84% ఉంది ఆక్యుపెన్సీ రేటు. హిందీలో 17.3% ఉంది. మలయాళంలో 5.8% ఉంది. ఇది ఆక్యుపెన్సీ రేటు. అంటే ఆక్యుపెన్సీ రేటు పెరగలేదు. ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడా పెరగలేదు. పైగా ఫ్రైడేతో పోలిస్తే తగ్గింది. అంటే జనాలకి థియేటర్కి వెళ్ళి చూడాలన్నా మిక్స్డ్ టాక్ ఉంది. రెండోది ఫస్ట్ హాఫ్ హారబుల్గానే ఎక్కువ మంది రాశారు. సో ప్రభాస్ వచ్చినప్పటి నుంచి బాగుందన్నారు. సో ఆ 40 నిమిషాల కోసం మనం థియేటర్కి వెళ్ళి చూడాలన్నా అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. సో అయితే నేను ఇంటర్వెల్లో వెళ్తే సరిపోతుందా అని కొంతమంది, ఇలా ఇంటర్వెల్ అయినాక వెళ్తే సరిపోతుంది ఇలాగ మాట్లాడుతున్నారు. రెండోది ఏమంటే వీళ్ళకి ఇంకొక ఇబ్బంది, ఫ్రైడే నైట్కే హెచ్డి ప్రింట్ వచ్చేసింది. అది అందరూ కూడా టెలిగ్రాముల్లో షేర్ చేసుకుంటున్నారు హెచ్డి ప్రింట్. ఆ క్వాలిటీ బాగుంది. డైలాగులు కానీ అన్నీ నీట్గా అనిపిస్తున్నాయి. మనకి ఒక ఓటీటీలో చూసినట్టే ఉంది అది ప్రింట్. నేను కూడా ఎవరో పంపిస్తూ చూసాను. సో కొద్దిగా అంటే టెస్ట్ చేశాను అనమాట. టెస్ట్ చేస్తే అది క్వాలిటీ బాగుంది. కాబట్టి ఇంత క్వాలిటీ ఉంటే జనాలు థియేటర్కి ఎందుకు వెళ్తారు? ఇక్కడే చూసేద్దాంలే అనుకుంటారు. సో అది కూడా దెబ్బ తగిలినట్టు చెప్పచ్చు. ఇక కలెక్షను ఈ సైట్ ఏం చెప్తుందంటే ఫస్ట్ డే 9.35 crores. ఇది వచ్చి ఓవర్సీస్ చెప్పలేదు, ఇండియాలో కలెక్షన్ మాత్రమే. ఇండియాలో తెలుగు కావచ్చు, ఇతర భాషలు అన్నీ కలుపుకొని 9.35 crores నెట్, గ్రాస్ కాదు, నెట్ వచ్చిందనేది వీళ్ళు చెప్తున్నారు. కానీ సినిమా ప్రొడ్యూసర్లు లేకపోతే అథెంటిక్గా వాళ్ళు చెప్తున్నది అంటే ఫస్ట్ డే కలెక్షన్ 20 కోట్లు వచ్చిందని చెప్పారని మీడియా రిపోర్ట్ చేస్తుంది. అంటే వాళ్ళ ప్రకారమైన 20 కోట్లు ఫస్ట్ డే వచ్చింది. నిన్నటిది ఇంకా అనౌన్స్ చేయలేదు, ఈరోజు ఏమైనా చేయొచ్చు. కానీ ఈ సైట్ నిన్నటిది కూడా అనౌన్స్ చేసింది. సెకండ్ డే తమిళ్లో 15 లక్షలు మాత్రమే షేర్ వచ్చిందని చెప్తుంది. తర్వాత తెలుగులో 8.25 crores షేర్ వచ్చింది. హిందీలో 65 lakhs మాత్రమే షేర్ వచ్చింది. కన్నడలో 1 lakh, మలయాళంలో 2 lakhs. ఇది వీళ్ళు ఇచ్చిన
లెక్క. ఓవరాల్గా 7 కోట్లు మాత్రమే నిన్న, అది కూడా ప్రైమరీ అన్నాడు. మేబీ ఇంకొక యాడ్ అయితే ఇంకొక 2-3 యాడ్ అవుతాయి, అంతకంటే లేదు. ఒకవేళ 10 వేసుకున్నా వేసుకోవచ్చు, అంటే కంప్లీట్గా నిన్నటి వరకు. సో ఓవరాల్గా ఈ 2 రోజులు కలిపి వీళ్ళు ఇచ్చింది ప్రాథమికంగా 16.35 crores. లేదు మనం కంప్లీట్గా ఇంకా రాలేదు అంటున్నాడు కాబట్టి లెక్కేసుకుంటే 20. ఒకవేళ ఓవర్సీస్ అంతా వేసుకున్నా ఎంత రావచ్చు ఈ 2 రోజులు కలిపి? 25 మ్యాక్సిమం, లేదా ఇంకా వర్స్ట్ అంటే ఇంకా పెంచుకుంటే 30 కోట్ల వరకు పెంచుకోవచ్చు, అంతకంటే పెరిగే అవకాశం లేదు.